హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ని. ప్రజెంట్ వచ్చేసి మనకి ఈరోజు ట్రాక్టర్ లోడింగ్ వచ్చింది. 70 ట్రిప్పులు చెప్పారు. ఒక 20 ట్రిప్పులు వచ్చేసి కొంచెం చాలా దూరం అనమాట. అక్కడికి వెళ్ళి లోడింగ్ వేసేసి తర్వాత మళ్ళీ లెవెలింగ్ ఉంటుంది. తర్వాత మనకు ఒక 50 ట్రిప్పులు లోడింగ్ ఉంది. అది కూడా లెవెల్ చేసి చేసుకోవాలి. ఈరోజు వర్క్ అయిపోయేసరికి చాలా టైం పడుతుంది. అయినా చేద్దామండి. ఎందుకంటే బండి జర్నీ ఎక్కువ అనమాట, దూరం ఎక్కువ. దానివల్ల లోడింగ్ చేయడం, లెవెల్ చేసుకుని దీనివల్ల టైం బాగా పడుతుంది. ఓకే, అలానే వీడియో కంటిన్యూ చేసుకుందామండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనకి ముందలకి వెళ్ళాక రైట్ సైడ్ గేట్ కానొస్తుంది. ఆ గేట్ లోపల చూడండి, బత్తాయి తోట అనమాట. అక్కడ మన తెలంగాణ అనే వాళ్ళు 30 ఎకరాల పొలం కొనుక్కొని బత్తాయి తోట వేశారండి. ఆ వర్క్ మొత్తం మేమేం చేసాం, మొత్తం లెవెల్ చేసాం అనమాట. అప్ అండ్ డౌన్లో ఉండే పొలం మొత్తం, అంటే గొట్లగా చెప్పాలనుకుంటే అక్కడ 1 ఎకరన్నర పొలం అమ్ముకుని తెలంగాణలో ఇక్కడికి వచ్చి 30 ఎకరాలు కొన్నారు. చేసుకుని చాలా పెట్టుబడి పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. కానీ అక్కడ మీద ఇక్కడ చాలా రేటు తక్కువ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నారన్నమాట. కానీ పర్లేదండి, బాగా చేశారు. చాలా నీట్గా చేసుకున్నారనమాట. చాలా కష్టపడ్డారు వాళ్ళు చేయించుకోవడానికి కూడా. చాలా ఖర్చు అయింది వాళ్ళకి, ఎందుకంటే పెద్ద గొట్టలు ఎక్కువ అనమాట. అక్కడ మొత్తం గుట్టలు మొత్తం లెవెల్ చేసి పైప్ రాళ్ళ వరకు తీసేపించుకొని చేసుకునేసరికి మళ్ళీ దానికి డ్రిప్ పైపులని, చెట్ల గుంతలని చాలా ఖర్చు అయింది వాళ్ళకి. వీడియోలోకి వెళ్తే వర్క్ అనేది చాలా దూరం ఉందండి. చాలా దూరం జర్నీ చేయాలి. మనకి వర్క్ అంటే కూడా జర్నీ ఎక్కువ అనమాట. ఈ జర్నీ వల్ల ఏంటంటే వర్క్ చేసిన మనిషి అనేది, వర్క్ చేసే ఆపరేటర్ అనేది ఒళ్ళు అవ్వదు. ఈ జర్నీ వల్ల ఏంటంటే ఒళ్ళు అనేది ఎక్కువ గుల్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. జేసీబీ ఆపరేటర్ అంటేనే ఇలా అనమాట. ఒక్కోసారి ఒక్కో దగ్గర వర్కులు ఉంటాయి. తొందరగా వర్క్ చేసుకోగలుగుతాం, తొందరగా ఇంటికి పోగలుగుతాం. ఇలా దూరం ఉండే కొద్ది, జర్నీ చేసే కొద్ది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఆ వర్క్ చేసుకొని, ఆ జర్నీ చేసుకొని హెల్త్ అనేది తొందరగా ఇబ్బంది పడుతుంది. ఒక దగ్గర 20 ట్రిప్పులు ఉందంటే అక్కడ లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ లోడింగ్ వేసి 20 ట్రిప్పులు లెవెల్ చేసి మళ్ళీ ఇంకొక దగ్గరకు వచ్చి మళ్ళీ 30 ట్రిప్పులు లోడ్, 50 ట్రిప్పులు లోడ్ చేసి మళ్ళీ లెవెల్ చేసి చాలా లేట్ అవుతుంది ఈరోజు ఇంటికి. అంటే కొత్తగా మనకి ఆంధ్రాకి సీసీ రోడ్లు పడుతున్నాయండి. ఒకప్పుడు లేవు సీసీ రోడ్లు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొత్తగా. దానివల్ల మనకి వర్క్ డైలీ ఉంటుంది. ఇప్పటి నుంచి సీసీ రోడ్ వర్క్స్ అని, కాలా వర్కులని, లోడింగ్లు అని. ఏమనుకో మాకండి, మన దగ్గర వర్కులు ఉన్నాయి. జేసీ వర్క్తో చేసే విధానం ఇలానే ఉంటాయి వర్కులు మా దగ్గర. కొన్ని ఒక్కో దగ్గర ఒక్కో వర్క్ అనమాట. మళ్ళీ చెబుతున్నాను, కొత్తగా ఎవరైనా మన వీడియోని కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీకు కనబడతానే ఉంటాను. అలానే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ఓనర్కి 2 వెహికల్స్ అనమాట, 2 జేసీబీలు ఉన్నాయన్నమాట. ఒక ఆపరేటర్ రాలేదు, అతను కూడా మన దగ్గర నేర్చుకున్న అబ్బాయి, చాలా మంచి అతను. సింగల్ రోడ్డు కదా, ఇలానే ఉంటాయి ఊర్లోకి వెళ్ళే రోడ్లు. మొత్తం చుట్టుపక్కల చెట్లు ఉంటాయి. ఏదైనా 4 వీల్ వెహికల్ కానీ వస్తే మాత్రం సైడ్ వేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధ్యలో రోడ్డు కొంచెం పొలాలు, అటు ఇటు పొలాలకి కాలువలు లేక వాటర్ పైపులు వేసుకుంటారండి, వాటర్ సప్లై చేసుకోవడానికి. ఇలాగా
దాని గురించి ఇలా గాలి పెట్టేస్తారో ఇంకా అది రోడ్డు వేయకముందు చేస్తే బాగానే ఉంటుంది. రోడ్డు అయిన తర్వాత కావాల్సిన వాళ్ళు ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఇలానే ఉంటాయండి కొంచెం పల్లెటూరు రోడ్లు వచ్చేసరికి. విలేజ్ రోడ్ల వరకు ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. సింగిల్ రోడ్ ఇంకా చాలా వరకు నయం అనుకుంటా. రోడ్డు పర్లేదు, బాగుంది. మంచి మంచి వీడియోస్ కోసం నేను మీ ముందర చూపించడానికి చాలా వరకు ట్రై చేస్తాను. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం తీసుకుంటా. మనం తోలే మట్టి ఏంటంటే సీసీ రోడ్లు వేస్తున్నారు కదండి, దాని గురించి అనమాట ఈ మట్టి తోలేది. ప్రజెంట్ ఉన్న వర్కులు మొత్తం ఈ సీసీ రోడ్స్, కాలువలు ఇవే ఉంటున్నాయి. లోడింగ్లో ఎప్పుడో ఒకసారి అనమాట. మిరపచేలు ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాయి అనుకుంటాను. మొన్నటిదాకా బొబ్బరు వచ్చిందని చెప్పి రైతులు పెట్టుబడి పెట్టలేక చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు కొంచెం మిరపచేలు కొంచెం మారినట్టుంది పొజిషన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంకా ట్రాక్టర్ రాలేదు. ఇక్కడ ఆగుదాం ప్రస్తుతానికి. మనం ఇక్కడ నుంచి ఇటు లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకే, ఈరోజు వాతావరణం మాత్రం యమా ఉందండి. అసలు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇలా ఉంటే ఏ ఆపరేటర్కైనా సరే వర్క్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎండకి ఆ వేడికి చేయలేం అనమాట. ఆల్రెడీ బండి అనేది చాలా ఓవర్ హీట్ ఈ జేసీబీ అనేది. ఫ్రంట్ వచ్చేసి హైడ్రాలిక్ సిలిండర్లు, తర్వాత ఇంజన్ తర్వాత గేర్ బాక్సు, మా కిందే హౌసింగ్, హైడ్రాలిక్ పంపు, ఆ ఇంజన్ హీట్కి, పంపుల హీట్కి, గేర్ బాక్స్ హౌసింగ్ హీట్కి, వెనక బ్యాక్ బెడ్ హీట్కి చాలా తట్టుకోలేదు అనమాట ఎండకి. అలాంటిది కొంచెం వాతావరణం చాలా చల్లగా ఉండేసరికి చేసుకున్న ఆపరేటర్ ఎవరైనా సరే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా 10 నిమిషాలు పడతాయంట ట్రాక్టర్లు రావడానికి. వెయిట్ చేయాలి అవి వచ్చే వరకు. అసలుగా లేట్ అవుతుందంటే ఇంకా లేట్ అవుతుంది ఇక్కడికి వచ్చాక. ఇంకొక ఆపరేటర్ ఉండాలి, అతను రాలేదన్నమాట. 2 బండ్లు ఉన్నాయి ఓనర్కి. అతను వచ్చేస్తే మనకి ఇంత రిస్క్ ఉండేది కాదు. ఎందుకంటే ఒక బండి లోడింగ్ పాయింట్లోనూ ఒక బండి లెవెలింగ్ పాయింట్లో ఉంటుంది. ఈరోజు ఆ బండి రాకపోయేసరికి మనం కొంచెం రిస్క్ అవుతుంది. ఆ లోడింగ్ చేసుకుంటా, మళ్ళీ జర్నీ చేసుకుని పోయి మళ్ళీ లెవెల్ చేసుకుంటా, మళ్ళీ లోడింగ్కి వచ్చి మళ్ళీ జర్నీ చేసుకుంటా చాలా టైం పట్టింది అనమాట. రిస్క్ అవుతుంది. 70 ట్రిప్పులు అంటే కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట. ఈ మధ్యలోనే ఏముందంటే ఆ లోడింగ్ చేసే టైంలోనే జర్నీ చేసేసరికి అక్కడ వర్క్ దగ్గరికి పోయి చేసుకుంటాడు. చాలా టైం పడుతుంది. తప్పదు, కష్టమైనా నష్టమైనా సరే తప్పదు, చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఉండాలండి, ఎప్పుడో ఒకసారి ఉంటాయి ఇలాంటి వర్క్లు. విషయం ఏంటంటే ఓనర్కి మిగిలేదు కూడా ఇలాంటి లోడింగ్ టైంలోనేనండి అమౌంట్ మిగిలేదు. ఎర్త్ వర్కులకి అంతగా అమౌంట్ ఏం మిగలదు. ఎందుకంటే పని సీజన్ కదా, ఈ గంటకి 2 గంటలు కూడా లాంగ్ జర్నీ ఎక్కువ అవుతుంది. ఏంటంటే ఇంకా తప్పదు మనకి. అలాంటి వర్కులు కనుక వెళ్ళకపోతే మళ్ళీ వర్కులు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వర్కులు ఉంటాయి. గంటకు 2 గంటలు కూడా బండి వెళ్ళలేదని చెప్పేసారు. పెద్ద వర్కులు ఉంటే ఓనర్కి చెప్పరనమాట. వెళ్ళాలి, చేయాల్సిందే, తప్పదు. కాకపోతే గంట పడుతుంది వర్క్ అనుకున్నప్పుడు ఒక అరగంట జర్నీ తీసుకొని ఓనర్ పంపిస్తాడు. కొంచెం అతను కూడా ఇబ్బంది పడుకున్న ఓనర్ కూడా. ఎందుకంటే వర్క్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి వర్క్ వెళ్ళిపోతే ఇబ్బంది కదండి. మా శాలరీలు అని చెప్పి, బండి మెయింటెనెన్స్ అని చెప్పేసి, బండికి ఈఎంఐ అని చెప్పేసి చాలా ఉంటాయి అన్నమాట. నెలకి ఎలాగైనా సరే ఓనర్ వచ్చేసి 1,50,000, 1,20,000, 1,20,000 ఖర్చు అవుతుంది అతనికి, ఓనర్కి. బండి జేసీబీ బండి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఆపరేటర్లు ఉండాల్సిందే, కానీ ఆపరేటర్ ఉంటే మెయింటెనెన్స్ ఉండాల్సిందే. బండి అంటేనే మెయింటెనెన్స్, బండి అంటేనే ఆపరేటర్. ఇవన్నీ ఎవరైనా ఓనర్ జేసీబీ తీసుకోవాలనుకున్న ఎవరైనా సరే నెలకి 1,20,000 నేను పక్కన పెట్టుకోగలుగుతాను ఆలోచన ఉంటేనే తీసుకోవాలండి. లేదంటే ఒక 4-5 నెలలు వర్క్ ఉంటుంది బాగానే, కానీ తర్వాత అన్ సీజన్లో ఇబ్బంది అనమాట ఈఎంఐ కాడికి వచ్చేసరికి. నేను అలానే జేసీబీ తీసుకునేసి వర్క్ రన్నింగ్ అయింది. కొంచెం పార్ట్నర్షిప్లో మా అయిన వాళ్ళతోటే కొంచెం సైడ్
బండి తీసుకునేసి కొంచెం సైడ్ అయిపోయాం మాటలతోటే. ఒక్కోసారి అంతేనండి, పార్ట్నర్షిప్ ఒక్కో దగ్గర సెట్ అవుతుంది, ఒక్కో సెట్ కాదు. ఓకే అండి, వీడియోలకు వర్క్కి వెళ్ళేటప్పుడు కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ట్రాక్టర్ ఒకటే వచ్చింది, బయలుదేరదాం. వస్తున్నాయంట ట్రాక్టర్. ఈలోపు వర్క్ దగ్గరికి వెళ్తే నాకు మాత్రం ఈరోజు ప్రజెంట్ వాతావరణం మొత్తం భలే నచ్చింది. ఇలా ఉంటే కోల్డ్గా ఉంటే చాలా బాగా నచ్చుద్దండి. ఎందుకంటే మా బండి హీట్కి వాతావరణానికి బాగుంటుంది బండి వర్కింగ్కి. ఆ ఎండకి ఎండ ఉన్నప్పుడు ఏంటంటే ఆ దుమ్ము పడడం వల్ల ఎండకి బండి హీట్కి చీదర పుట్టిద్ది అనమాట. చెప్పాను కదండి, మాకు వర్క్ కంటే కూడా జర్నీకి ఒళ్ళు అయిద్దని. మామూలుగా కాదనమాట. మొత్తం గుంతలు ఉంటాయి. ఇంకా దారుణం ఇవన్నా బెస్ట్ అనుకోవడం. ఇంకా రోడ్లు ఒక దగ్గర అయితే ఇంకొక దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఈ జేసీబీ అనే వాటికి, ట్రాక్టర్ అనేటికి కమాన కట్టలు ఉండవు అనమాట. మన సెంటర్ పిన్ ఇచ్చేసి ఛాయిస్కి పెట్టేస్తాడు అంతే. కమాన కట్టలు ఏంటంటే యాక్షన్ వస్తాయి అనమాట. యాక్షన్ అనేది ఇస్తాయి కాబట్టి అంతగా ఎగిరినట్టు అనిపించదు బండి. ఇది సెంటర్ పిన్ ఇచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే అప్ అండ్ డౌన్లలో తిరుగుతాం కదా బండ్లు. కమాన కట్టలు ఇచ్చేస్తే ఇరిగిపోతాయి కమాన కట్టలు. దాని గురించి ఇలా సెంటర్ పిన్ ఇచ్చేసి ఇలా చేసేస్తాడు. కొంతమంది పత్తి తీసిన వాళ్ళు పత్తి తీసేసుకుని ముడి శనగలన్నా ఏదైనా మొక్కలన్నీ చేసుకుంటారు. కొంతమంది ఇక్కడ మునగ చెట్టు వేశారు వీళ్ళు. చాలా వరకు బాగుందండి. మిరప తోట కూడా ఇప్పుడిప్పుడే మారుతుంది. ఇలాంటి చాలా కష్టం పొలాలు వేసుకొని చివరి వరకు వచ్చే వరకు ముద్ద తినాలంటే. ఇంకొక ప్రపంచం తెలియదు అన్నమాట రైతు అనే మాటకి. ఆ రైతన్నకి ఈ పంటల మీదే నష్టం వస్తే మాత్రం కోలుకోలేరు అనమాట. ఎందుకంటే పెట్టుబడులు ఇప్పుడు ఉండే కొద్ది అప్పట్లో లేవండి. మేము పుట్టక ముందు అంటే పెట్టుబడులు తక్కువ. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ పెరిగే కొద్ది ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా వాటికి కూడా పెట్టుబడులు ఎక్కువైపోయాయి. అసలు వాతావరణం మాత్రం నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ గ్యాస్ లైన్ వర్క్ దగ్గరకు వచ్చాం. ఈ మొత్తం గ్యాస్ లైన్ మొత్తం బండలలో ఇలాంటి రాయి ప్రాంతాల్లో బ్లాస్టింగ్ చేశారన్నమాట. గ్యాస్ లైన్ వెళ్తుంది ఈ లైన్లోంచి. అది తీసి పక్కనేసింది మనకు ట్రాక్టర్లకు లోడ్ చేయాలంట. మట్టి లోడింగ్ అంటే బాగుంటుంది కానీ ఈ రాయి లోడింగ్ అడిగి వచ్చేసరికి లోడింగ్ అవ్వదు, తలనొప్పి అనమాట బాగా. ఒక్కోసారి ట్రాక్టర్లకి లోడింగ్ చేసినప్పుడు మన దగ్గర టైర్కి ఒక రాయి తెలియని టైర్ బ్లాస్ట్ అయిపోద్ది. ఓకేనండి, అటు నుంచి వెళ్ళాలంట. ఈ రాయి అంతా ఈ లైన్లో గ్యాస్ లైన్ వెళ్ళిందండి. మొత్తం రాయి అనమాట ఈ ఏరియా. మొత్తం బ్లాస్ట్ చేసేసి గ్యాస్ లైన్ లోపల వేసేసి పైపులు లోపల వేసేసి మొత్తం పూర్తి చేశారు. ఇది మనం లోడ్ చేయాల్సిన పొజిషన్ కాడికి వచ్చేసాం, ప్లేస్ కాడికి. హాయ్ ఫ్రెండ్స్, ట్రాక్టర్కి లోడింగ్ చేయడానికి లోడింగ్ పాయింట్కి వచ్చాను. ట్రాక్టర్స్ లోడింగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే.
అంత హైట్ ఏం అవసరం లేదు, కానీ ఆ ఫోటో పైన హైట్ లేపినప్పుడు పెట్టాలంట, కొంచెం చూసినట్టుగా. ఏంది ఇంత హైట్ వేసింది బండి. లోడింగ్ చూసారా ఫ్రెండ్స్, మొత్తం రాళ్ళే. ఈ రాయి ఎందుకు ఇలా గుట్లా పోసారంటే, ఇది ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వైజాగ్కి గ్యాస్ లైన్ అనేది సర్క్యులేషన్ అవుతుంది అనమాట. లోపల మొత్తం రాయి ఏరియా కాబట్టి మన బ్లాస్టింగ్ చేసేసి పైప్ లైన్ వేసేసారు లోపల. పైప్ లైన్ మీద ఏంటంటే రాయి అనేది పడకూడదు కాబట్టి కొంచెం మట్టి వేసి ఫిలప్ చేసుకునేసరికి మనకి ఇదంతా మిగిలిపోయింది వేస్ట్. దానివల్ల ఇది బేస్మెంట్కు ఊర్లో వాళ్ళు బేస్మెంట్ కోసమని యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ గుంతలు ఉన్నా కానీ దేనికైనా సరే. మనకి పై పైన మట్టి పోసారు, రాయి పోసారు, కింద అడుగులు పెద్ద పెద్ద బండలు ఉన్నాయన్నమాట. పర్లేదు, కొంచెం పైన పెట్టుకునేసరికి మనకి లోడింగ్ తొందర అవుతుంది. కింద ఉంటుందంటే మనం పట్టుకున్న బకెట్ లోడ్ చేసే లోపల ఒక రాయికి టైం అంతా వృధా అయిపోద్ది అనమాట. ఎప్పుడైనా లోడింగ్ అంటే జేసీ వరకు ఇటాచ్ అయినా సరే హైట్లోనే ఉండాలి. మన లోడింగ్ చేసే పొజిషన్ అది అనమాట. ఒక్క దగ్గర ఒకలా ఉంటుంది. నేనేంటంటే ఎప్పటికీ హైట్ ఉండే పొజిషన్ చూసుకుని లోడింగ్ పెట్టుకుంటాను, ఎందుకంటే తొందరగా ఓనర్కి సేవ్ అవుతుంది అనమాట. ట్రిప్లు ఎక్కువ పడతాయి దీనివల్ల. కింద ట్రాక్టర్ ఉంటుంది, టెప్పర్ అయినా ఉండొచ్చు. ఇలా లోడింగ్ పాయింట్లో ఒకసారి ఒక దగ్గర ట్రాక్టర్ ఉండి ఒక దగ్గర టెప్పర్ హైట్లో ఉండేదంటే మనం బకెట్ పైనుంచి లూజ్ అవుతుంది, బకెట్లో ఫుల్ లోడ్ అవుతుంది అనమాట. కింద నుంచి లోడ్ అవుతుంది. లోడ్ చేసుకుందామంటే కింద బండి పెట్టి లోడింగ్ చేస్తే బకెట్లో ఫుల్గా లోడ్ అవుతుంది అనమాట. టైం వృధా అవుతుంది. ఎప్పుడైనా సరే హైట్లో ఉంటేనే తొందరగా లోడ్ అవుతుంది అనమాట వెహికల్ అనేది. ఓకే, వర్క్ ఇలానే కంటిన్యూ చేసుకుందామండి, ట్రిప్పులు తొందరగా పడేటట్టుగా. ముందుకు పోయాలి ఆలు స్వామి పోయినాయి అటు ముందుకు. అటు ఆడుకోడు వచ్చి
బస్సులో ఉంటే అక్కడ సెంటర్లో దిగి తీసుకోపోయి ఇంటికి తీసుకో రాని రైట్ కంటిన్యూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. లోడింగ్ అక్కడ పోయి డోజింగ్ వర్క్ ఉందంట, లెవలింగ్ చేయాలి. ఇప్పుడు దాకా లోడింగ్ వేసిన బండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకొస్తాను. అలానే వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.